ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. బాగున్నారా? దేవుని యొక్క మరి సన్నిధిలో మీరు ఎదుగుతున్నారా? దేవుడా, నేను ఎప్పుడు కూడా ఆత్మీయులుగా ఎలా జీవించాలో అదే నేను చెప్తున్నాను. ఆత్మీయులుగా బ్రతకటం, క్రీస్తును కలిగి జీవించటం చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచాలి. నేను ఆయా సేవకులు అనేక రీతులుగా అవసరతలు దృష్టిలో పెట్టుకొని వాక్యం చెప్తూ ఉంటారు. అయితే నేనైతే మీరు ఆత్మీయులుగా ఎలా జీవించాలి, దేవుణ్ణి క్రీస్తును కలిగిన జీవితం, క్రీస్తు కొరకు జీవించే జీవితం, క్రీస్తుతో నడిచే జీవితం, ఈ యొక్క జీవితంలో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. క్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా నీ జీవితం గనుక నువ్వు జీవిస్తే ఆ జీవితం వృధాయే. అర్థవంతమైన జీవితం యేసుక్రీస్తుతో నడవటమే. మీనింగ్లెస్గా ఒక వ్యక్తి బ్రతకూడదు, మీనింగ్ఫుల్గా బ్రతకాలి. అర్థవంతమైన జీవితం, ఒకే ఒక జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఒకే ఒక జీవితాన్ని వృధా చేయకూడదు. మీరు దేవుని కొరకు మీరు బ్రతకాలి. దేవుని యొక్క ఆశ ఏంటి అంటే, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఇచ్చింది దేని కొరకయ్యా అంటే, దేవునితో నువ్వు సహవాసం చేయటం కొరకు, దేవునితో నడవటం కొరకు ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునితో నువ్వు నడుస్తూ ఉంటే ఇహలోక సంబంధమైన పరిస్థితులన్నిటినీ దేవుడు నీకు అనుకూలంగా మారుస్తూ ఉంటాడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. క్రైస్తవ జీవితం ఒక విశ్వాసముతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం పరిగెత్తే అనుభవము, పరిగెత్తే జీవితం. దేవునిరా, మన యొక్క జీవితాల్లో ఎన్నో శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానం మధ్య మనము జీవించాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఎన్ని వచ్చినా యేసు వైపే మన యొక్క జీవితం మనము కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంజరంగములో ఓపికతో పరిగెత్తుదము. దేవునిరా, పౌలు గారు మరి హెబ్రీలు అంటే యూదులు అనేక మంది మార్చబడ్డారు. యూదులకు సువార్త చెప్పగా యూదులు దేవుని తట్టు తిరిగారు. హెబ్రీల్లో ఉన్న హెబ్రీలకు ఈ యొక్క పత్రిక పౌలు గారు రాశాడు. ఏమని రాశాడు అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము. దేవునిరా, ఒక మాట, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ, దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ సాక్ష్యము కలిగి ఉండాలి. సాక్ష్యము కలిగి ఉన్నవాడే సంఘములో ఉన్నవాడు. సాక్ష్యము లేనివాడు సంఘము వెలుపల ఉన్నవాడు. నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటున్న నీ జీవితంలో సాక్ష్యము కలిగి ఉండాలి. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ ప్రక్కన ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు కూడా మంచి సాక్ష్యము నీ ద్వారా నీ గురించి సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నీ జీవితము ఉండాలి. ఆ యొక్క జీవితాన్ని జీవించిన వారు పాత నిబంధన
ఏమండి పాత నిబంధనలో ఉన్న భక్తులు, లేకపోతే పాత నిబంధన సంఘంలో ఉన్న భక్తులు ఏమండి పౌలు గారు ప్రస్తావన చేశాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము. మనము 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస వీరుల యొక్క జాబితాను మనం చూస్తాము. దానిలో 16 మందిని మనం చూస్తాము. ఈ 16 మంది కూడా పాత నిబంధనలో ఎంతోమంది ఉన్నారు. ఒక వచనములో, 2 వచనాల్లో, అలాగే పాత నిబంధనలో ఎంతోమంది విశ్వాస వీరుల యొక్క జాబితాను మనం చూస్తున్నాం. వారు దేవునితో సాక్ష్యము కలిగి జీవించారు. దేవుడిరా, మరి ఆ 16 మంది విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఒక్క వ్యక్తిని నువ్వు పోలి నడుచుకుంటే 40 వచనాలు ఉన్నాయి. 41వ వచనంలో నీ పేరు అక్కడ రాయబడుద్ది. ఒక్క వ్యక్తిని నువ్వు అనుసరించి నువ్వు జీవిస్తే, ఒక్క వ్యక్తిని, 16 మందిలో ఒక వ్యక్తిని. దేవునిరా, మరి ఆదికాండలోనే 80 ఉన్నారు. నువ్వు దేవుని ఒక్క వ్యక్తిని పోలి అతనిలాగా నేను జీవించాలి. ఈ యొక్క కడవరి దినాల్లో మనుషులు వైపు నువ్వు చూడకుండా యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు లాగా ఇహలోకంలో యేసు ప్రభు ఎలాగ జీవించాడో ఆయన్ని నువ్వు మాదిరిగా చేసుకొని నువ్వు ఇహలోక యాత్రలో కొనసాగాలి. యేసు ప్రభువే మనకు మాదిరి. ఇంకా ఏ సేవకుడు ఏ సేవకుడిని కానీ ఎవరిని కూడా ఎవరి వైపు చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనకు మాదిరిగా ఉన్నాడు, ఒక సవాలుకరంగా ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డరా, ఇక విశ్వాస వీరుల యొక్క సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఒక మేఘములాగా ఆవరించారట. పైన మేఘము కమ్ముకున్నట్లుగా, మేఘము తనంతట తాను, మీరు గమనించారా? ఒక పాత నిబంధన విశ్వాస వీరులు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఒక మేఘములాగా మన మీద ఉన్నారు. మేఘము అంటే దేవుడిరా, పాత నిబంధనలో ఉన్న దైవ సేవకులు నిన్ను చూస్తున్నారు, నిన్ను అబ్జర్వేషన్ చేస్తున్నారు, నిన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇదిగో బ్రదర్, నేను ఆ సమయంలో రక్షణకర్త మాకు లేడు. రక్షణకర్త అంటే యేసు ప్రభు లేడు, యేసు ప్రభు యొక్క రక్తము లేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇహలోకములో నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వాక్యము లేదు, దైవ సేవకుడు లేడు, సంఘము లేదు, రక్షణకర్త మాకు లేకపోయినా మేము విశ్వాసముతో దేవుని మేము వెంబడిస్తూ వచ్చాం. నీకు రక్షణకర్త ఉన్నాడు, యేసయ్య రక్తము ఉంది, దేవుని వాక్యము ఉంది, విశ్వాస వీరుల యొక్క జాబితా కూడా మనకుంది. నువ్వు చాలా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నువ్వు పందెరంగంలో ఓపికతో నువ్వు పరిగెత్తు, నువ్వు సక్సెస్ అవుతావు. ఒక మాట, పాత నిబంధనలో దేవుడిరా, పాత నిబంధన ప్రవక్తలు, సేవకులు 39వ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనములో, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు, సంపూర్ణులు కాలేదు. మీరు గమనించారా? మనము లేకుండా పాత నిబంధనలో ఉన్న సేవకులు సంపూర్ణులు కాలేదు. మరొక మాట ఏంటంటే ఆ యొక్క వాగ్దాన ఫలము ఇంకా వారు అనుభవించలేదు. అంటే వారు పాత నిబంధనలో ఉన్న సేవకులు ఇంకా సంపూర్ణులు కాల. దేవుడిలో ఒక మాట, దేవుడు ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్న సంఘాన్ని ముందు పెట్టాడు, అలాగే పాత నిబంధనలో ఉన్న సంఘాన్ని మన వెనుక పెట్టాడు.
వారిని చూసి మనము నేర్చుకోవాలి. సరి అయిన రీతిగా మనము పరిగెత్తాలి, విశ్వాసముతో జీవించాలి. దేవునిరా, వారు మనల్ని ప్రోత్సహించేవారిగా కనిపిస్తున్నారు, వారు మనల్ని గమనించేవారిగా ఉన్నారు. ఇదిగో మేము ఈ విధంగా రక్షణకర్త లేకపోయినా మేము విశ్వాసముతో మా దేవుని కొరకు మేము బ్రతికాము, మీరు దేవుని కొరకు బ్రతకండి. బ్రదర్, సిస్టర్, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? భర్త కోసమా? భార్య కోసమా? పిల్లల కోసమా? ఉద్యోగస్తుడు ఉద్యోగం కొరకే బ్రతుకుతున్నారు, లేకపోతే వ్యాపారస్తుడు వ్యాపారం కొరకే బ్రతుకుతున్నారు. మనము దేవుని కొరకు మనం బ్రతకాలి. జీవించు, ఇక మీదట నువ్వు యేసు కొరకే నువ్వు జీవించాలి. ఎందుకంటే సమయం అయిపోయింది, కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షం కాబోతున్నాడు. మనము సంఘము ఎదురు చూస్తూ ఉంది, దేవుని రాకడ గడియల్లో ఉన్నాము. అంత్యక్రీస్తు ప్రత్యక్షం అయ్యేటటువంటి సమయాల్లో మనం ఉన్నాము. దేవునిరా, త్వరలోనే ప్రభు రాకడ రాబోతూ ఉంది. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎల్లప్పుడూ ఇవేనండి. మన జీవితము, క్రైస్తవ జీవితము పరిగెత్తే అనుభవము. ఒకటి విశ్వాసముతో నడిచే అనుభవము క్రైస్తవ జీవితము. విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా 16 మంది మనము కనుగొంటాము. అయితే ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్న సంఘము పరిగెత్తే వారిగా ఉండాలి. లోకము అందరూ కూర్చుని ఉన్నారు, కునుకుపాటు తీస్తున్నారు, నిద్రపోతున్నారు. అయితే మనమైతే నువ్వు పరిగెత్తాలి, నడవాలి. దేవుడు రాకడొస్తే నువ్వు ఎగరాలి. ఎల్లప్పుడూ పనిచేస్తూనే దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? దేవునితో నడుస్తున్నావా? రెండవది, దేవుని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? మూడవది, రాకడొస్తే ఎత్తబడాలి అనే ఆశతో నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? ఎందుకంటే నేను దేవునిరా, మన యొక్క జీవితాల్లో సమస్యలు ఎప్పుడు ఉంటాయి. సమస్యల వైపు చూడబాకు, యేసు వైపు చూచుచు అనే మాట మీరు గమనించారా? మనము విశ్వాసముతో మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసముతో ప్రారంభించాము. యేసు వైపు చూస్తూ విశ్వాసముతోనే మనం చూడాలి. అలాగే మన విశ్వాస యాత్రలో యేసు వైపు చూస్తూనే నడవాలి. యేసు వైపు చూస్తూనే మనము ఈ విశ్వాస పందిరంగాన్ని మనం ముగించాలి. దేవునిరా, మనం యేసు వైపు చూడాలి. మీరు గమనించారా? విశ్వాస నేత్రాలు తెరవబడితే యేసు ప్రభువు నీకు కనిపిస్తాడు. భక్తులందరూ విశ్వాసంతో దేవుని చూచి వారు నడిచారు. దేవునిరా, మన యొక్క జీవితాల్లో హానోకు దేవునితో నడిచాడట, అలాగే నోవాహు దేవునితో నడిచాడట. దేవుని అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుని కొరకు బ్రతికారు. మనము ఆ భక్తుల జీవ చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోయినాయి. సెల్ ఫోన్ చూడటమే, లేకపోతే లోకం వైపు చూడటమే. మీరు గమనించారా? ఒక జంతువు ఉంటుందట, బ్రతికినంతకాలం అది పెంట లేకపోతే అపవిత్రమైన దాన్ని తింటూ ఉంటుంది. అపవిత్రమైన స్థలంలో అది పండుకుంటుంది. మురిగితో ఉన్న ఆ మురిగితో కూడినటువంటి ఆ కాలువలు అది పడుకుంటూ ఉంటుంది. అది అపవిత్రమైన జంతువు. కానీ దాన్ని పట్టుకుని 2 కర్రలకు కట్టి పైకి లేపితే అప్పుడు ఆకాశం వైపు చూస్తుందట. తల్లి, నీవు దేని వైపు చూస్తున్నావు? ఎల్లప్పుడూ సినిమాలు, సీరియల్స్, సెల్ ఫోను, లేకపోతే ఆ యొక్క లోకంలో ఉన్న సౌందర్యాన్ని చూస్తున్నావేమో. ఒకసారి ఆకాశం వైపు తట్టు చూడు. ఆకాశంలో నుండి ఆయన పైన దేవుడు మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన తట్టు చూడు. చాలామంది ఎప్పుడు దేవుని తట్టు తిరుగుతారో చూడు. సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగానప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకానికి వస్తారు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు జ్ఞాపకానికి రాడు.
అన్నీ బాగున్నప్పుడు దేవుని తట్టు తిరగరు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అప్పుడు దేవా యేసయ్యా అనే కేకలు వేస్తున్నారు. దేవుడిరా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నువ్వు దేవుణ్ణే నువ్వు కలిగి ఉండాలి. ఏమంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మనల్ని ఆవరించి ఉంది. అయితే మొట్టమొదట ప్రతి భారాన్ని ఒక పరిగెత్తేవాడు, దేవుడిరా నువ్వు దేవుని తట్టు చూస్తున్నావు, యేసయ్య నీకు కనిపిస్తున్నాడా? నీ తట్టు యేసయ్య నీ చూస్తున్నాడు, కానీ నువ్వు యేసయ్య వైపు నువ్వు చోట్ల యేసు వైపు చూచుచు ఈ పంజరంగములో ఓపికతో పరిగెత్తాలి. ఇదొక పంజరంగం, స్పిరిచువల్ జర్నీ, లేకపోతే ఏమండి స్పిరిచువల్ రన్నింగ్ రేస్. నువ్వు రన్నింగ్ రేస్లో ఉన్నావు, నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఒక మాట చెప్తున్నాను, పరిగెత్తేవాడు ఏమండి ఇటు ఒక సూట్ కేసు, ఇటు ఒక సూట్ కేసు, లేకపోతే పైన ఒక 5 కేజీలు బరువు, లేకపోతే 2 కేజీలు షూస్ వేసుకుని పరిగెత్తితే అతడు పరుగు పందెంలో గెలుస్తాడా అండి? చాలా ఫ్రీగా, ఏ బరువు ఉండకూడదు. తేలికపాటి బనియన్, తేలికపాటి షూస్, తేలికపాటి ఏమండి ఆ డ్రెస్ వేసుకుంటే అప్పుడు రన్నింగ్ రేసులో ఆ వ్యక్తి పరిగెత్తగలడు. ఈ రోజునండి అన్నీ తగిలించుకుంటున్నారు, అన్ని భారాలు పెట్టేసుకుంటున్నారు. దేవుని కొరకు కొనసాగేవారిగా ఉండటంలా అన్ని భారాలు పెట్టుకుంటే నువ్వు దేవుని కొరకు ఎలా జీవించగలవు? ఒక మాట ఏంటంటే పౌలు గారు మొట్టమొదటి మాట ప్రతి భారమును అనే మాట. ప్రతి భారమును దేవుని అనేక మంది ఏమండి ఉద్యోగంలో ఉన్న ఏమండి లేకపోతే ఇంట్లో భర్తను గురించి, లేకపోతే పిల్లల గురించి, ఉద్యోగంలో వస్తున్న సమస్యల నిమిత్తం, లేకపోతే శరీరంలో వస్తున్న మార్పులు, అనారోగ్యత నిమిత్తం వాటినే ఏమంటే ఆలోచిస్తూ వాటి మీదే దృష్టి పెట్టి ఈ సమస్యలన్నీ ఏమండి అన్నీ కూడా ప్రతి భారముగా సమస్యలన్నీ నీకు భారముగా ఉన్నాయా? తల్లి, చాలామందికి పెళ్లి చేయాలి, కుమారుడికి కుమార్తెకి, లేకపోతే ఉద్యోగం రావాలి, లేకపోతే కొంతమందికి గర్భఫలం లేదని, కొంతమందికి ఏమో ఆరోగ్యం లేదని, కొంతమందికి ఇల్లు లేదు, స్థలం లేదని, లేకపోతే దేవుడిరా ఎంతోమంది అనేక రీతుల సమస్యలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నీకు ఒక భారంగానే ఉంటాయి. ఒక మాట చెప్తాను, దేవుడిరా సమస్యలు మనం అవసరతలు అనేవి 2. ఒకటి పరలోక సంబంధమైన అవసరత, రెండవది భూ సంబంధమైన అవసరత. పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడయ్యా అంటే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఇదిగో మీ గురించి మీరు ఆలోచించొద్దు. మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. మొదట వెతకవలసింది ఏంటి అంటే ఆయన నీతిని, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు. నువ్వు దేవుడు చెప్పిందేమో తొక్కు పడుతున్నావు, నీ సమస్యలేమో పెట్టుకుంటున్నావు. ముందర తీర్చు, తర్వాత నీ రాజ్యమో నీ నీతో, ఆ తర్వాత దేవుడు మొట్టమొదట ఏం చెప్పాడు? నువ్వు అనుసరిస్తున్నావా? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారుజామున లేచి దేవుని తట్టు నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఆయన సన్నిధిలో నీ గురించి దేవునికి మొరపెడుతున్నావా? నీ పిల్లల గురించి, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో వచ్చిన సమస్యల నిమిత్తం మొరపెడతలేదు కాబట్టే నువ్వు దేవుడు నీకు ఇవ్వలేకపోతున్నాడు. అడుగు, ఇస్తాడు, తట్టు, తీస్తాడు. నువ్వు అడగకుండా దేవుడు అలాగే నీతిని, అలాగే రాజ్యాన్ని వెతకాలి. తల్లి, నువ్వు వెతుకుతున్నావా? మొట్టమొదట దేవుడు అండి, దేవుని ప్రేమించు, మొట్టమొదట ఆయన వెతుకు, మొట్టమొదట ఆయన వైపు చూడు. నీకు ప్రశాంతత, నెమ్మది వచ్చుద్ది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. ప్రతి భారాన్ని అన్ని నెత్తి మీద వేసుకుని, అన్ని సమస్యలు నెత్తి మీద వేసుకుని, అన్ని తగిలిచ్చేసుకుని పరిగెత్తమంటే ఏం పరిగెత్తుతావు? దేవుని కొరకు ఎలా నువ్వేమో నీతిని వెతకట్లా, రాజ్యాన్ని వెతకట్లా,
దేవుడేమో నీతిని, రాజ్యాన్ని వెతుకు అని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నావా తల్లి? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? మరొక మాట, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. నీ భర్తను ఎక్కువగా ప్రేమించొద్దు, నీ భార్యను ఎక్కువగా ప్రేమించొద్దు, నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించొద్దు. యేసునే మనం ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకయ్యా అంటే నీ కొరకు ప్రాణాన్నే బలిగా ఇచ్చేశాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో నువ్వు ఆయన్ని ప్రేమించు. ఈ రోజున భర్తను ఎక్కువగా, భార్యను ఎక్కువగా, పిల్లల్ని ఎక్కువగా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారిని నువ్వు పోగొట్టుకుంటావు. యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడట, మధ్యలోనే చచ్చిపోయింది. ఏమండి? ఎందుకండి? లోక ప్రేమలు వ్యర్థం. ఎంతవరకు ఉండాలో అంతవరకే. మీరు గమనించారా? యేసయ్యను ప్రేమించకుండా ఉంటే నువ్వు శాపగ్రస్తుడివి. శాపం నీ జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. ఒక మాట, ప్రతి భారాన్ని నువ్వు విడిచిపెట్టాలి. లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకూడదు. ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించలేడు. లోకములో ఏముందయ్యా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. మీరు గమనించారా? మీరు దేవునిరా ప్రతి కన్య, కనకము, కీర్తి, మీరు శరీరము, ఈ యొక్క శరీరం ఎప్పుడు కూడా శరీర ఇచ్చల కొరకు ఆశపడుతూ ఉంటుంది. కన్ను ధనం సంపాదించాలి. ఏమండి? జీవపు డంబం, కీర్తి, ప్రతిష్టలు ఏమండి? లోకమంతా కూడా వీడి చుట్టే తిరుగుతుంది. సుఖాన్ని అనుభవించాలి, ధనాన్ని సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, పేరు సంపాదించాలి, వాటి చుట్టే తిరుగుతూ ఉంది. మరి నువ్వు కూడా ఆ యొక్క వేలో వెళ్తున్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. దేవుడిరా ఒక మాట, నువ్వు లోకముతో ఎవరైతే స్నేహం చేస్తాడో వారట దేవునికి విరోధి అవుతాడట. మీరు లోకాన్ని స్నేహించొద్దు, లోకముతో నువ్వు స్నేహం చేయొద్దు. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, లోక మాలిన్యాన్ని మీరు అంటించుకోవద్దు. ఏమండి? రోమాపత్రికలో పౌలు అంటాడు, లోక మర్యాదలు మీరు అనుసరించొద్దు. లోక మర్యాదలు అనుసరించొద్దు, లోకాన్ని ప్రేమించకూడదు, లోకముతో స్నేహం చేయకూడదు, లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకూడదు. ఎందుకంటే నువ్వు పవిత్రుడుగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నువ్వు అది చేస్తున్నావా తల్లి? మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే క్రీస్తుతో నువ్వు నడవాలి అనే ధ్యాసతో, అనే తలంపుతో దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఒకే ఒక జీవితం త్వరగా గతించిపోతుంది. మీరు గమనించారా? మీరు దేవుడిరా, ఈ యొక్క దేహము, నీ జీవితము, ముసలితనాన్ని ఎవరు తప్పించలేరు. వ్యాధులు వస్తాయి, వ్యాధులు కూడా ఎవరు తప్పించలేరు. మరణాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ మూడు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా వచ్చేస్తూనే ఉంటాయి. అయితే దేవునిరా, నువ్వు ఈ యొక్క యేసు వైపు చూస్తూ ఈ పంజరంగంలో నువ్వేం చేయాలి అంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపము అనే మాట ఉంది. మీరు గమనించారా? పాపము, ప్రధానమైన పాపం ఏంటి అంటే అవిశ్వాసం. ఈ రోజునండి విశ్వాసులైన వారు విశ్వాసముతో జీవించట్లేదు, అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. ఒక మాట దేవునిరా, ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసిన పాపం ఏంటయ్యా అంటే అవిధేయత అనే మాట మనం చెప్తాము. మొట్టమొదట చిక్కులు పెట్టే పాపము, ప్రధానమైన పాపం ఏంటయ్యా అంటే అవిశ్వాసం. ఈ యొక్క ఏమండి పాపం అంటే అబద్ధాలు కాదు, దొంగతనాలు కాదు, లేకపోతే జారత్వము, లేకపోతే నరహత్య, ఇవి కాదండి. ప్రధానమైన పాపము ఒక విశ్వాసికి ఏమండి అవిశ్వాసం. ఏదైనా తోటలో ఏమండి దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. సాతాను సల్లగా వచ్చి అంటది, నువ్వు చావవు, ఏమండి నువ్వు తిను దినమున దేవత అయిపోతావు. లేకపోతే దేవుని మాట మీదేమో అవ్వకి అవిశ్వాసం వచ్చింది, సాతాను మాట మీదేమో విశ్వాసం కలిగింది. కాబట్టే
అక్కడ ఆదాము అవ్వలు అవిధేయులుగా జీవించారు. తల్లి, నువ్వు అవిధేయురాలుగా ఈరోజునండి అవిశ్వాసము నీ జీవితంలో దేవుని మీద అవిశ్వాసం ఉంటే అన్ని పాపాలు నీలోకి వచ్చేస్తాయి. ప్రధానమైన పాపం అవిశ్వాసం. ఏమండి, భక్తులందరూ విశ్వాస వీరులుగా జీవించారండి. పౌలు ఏమండి, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను. మీరు ఒక మాట మనము దేవుని బిడ్డరా 3వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మరొక మాట, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టనిడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. నువ్వు గనక వెనుక తట్టు తిరిగితే విశ్వాసము అనేది అంతరంగంలో ఉండేది. ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో, దేవుని వాక్యం ఎవరైతే ఎక్కువగా చదువుతారో, దేవుని సంఘములో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారో వారిలో విశ్వాసం బలంగా ఉంటుంది. ఈ రోజునండి విశ్వాస భ్రష్టులుగా అనేక మంది జీవిస్తున్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు కాబట్టే నువ్వు ఏమండి ఆ యొక్క దేవుడు చూడొద్దన్న వాటిని చూస్తున్నావు, దేవుడు మాట్లాడవద్దన్న వాటిని మాట్లాడుతున్నావు, దేవుడు వినవద్దు అన్న వాటిని వింటున్నావు, దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తున్నావు. నీకులో విశ్వాసం అనేది లేదు. కాబట్టే మనము విశ్వాసముతో ప్రారంభించాం, విశ్వాసముతోనే నడవాలి, విశ్వాసముతోనే పరుగును ముగించాలి. దేవుని పౌలు గారు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ యొక్క ఆయుధాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోవాలి. అనేక మంది దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడండి. నువ్వేమో పైకేమో హఠాత్సంగా కనిపిస్తున్నావు, విశ్వాసినని చెప్పుకుంటున్నావు, కానీ విశ్వాసినని కనపరుచుకుంటున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎంతగానో నువ్వు దుఃఖపెడుతున్నావు. దేవుని మాట వింటలేదు, దేవుని చిత్తం చేయట్లా. ఆయన దేవుడు ఏదైతే విడిచిపెట్టన్నాడో అది విడిచిపెడతలేదు, ఏదైతే చెయ్యి అంటున్నావో అది చేయట్లేదు. నీ హృదయమో కఠినమైపోయింది, బండ హృదయం అయిపోయింది. దేవుడు నీతో ఉండటం లేదు. దేవుడు ఉండనని అనుకుంటున్నావేమో. సంసోనట దేవుడు తన్ను ఎడబాసినని సంసోను గుర్తించలేదట. దేవుడురా తన్ను విడిచిపెట్టేశాడనే సంగతి నువ్వు ఈ నూతన సంవత్సరంలో, ఫిబ్రవరి నెలలో మనం ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరంలోనైనా విశ్వాసపు అడుగులు వేయి తల్లి. దేవుని వైపు చూస్తూ పరిగెత్తు అయ్యా. మనం ఒకటి, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే నువ్వే కోటీశ్వరుడివి, నువ్వే ధనవంతుడివి, నువ్వే అదృష్టవంతుడివి. నీవు ఎంత ఉద్యోగం ఉందో అది కాదు, డబ్బు ఎంత ఉందో అది కాదు. నువ్వు క్రీస్తు ప్రభు నీతో ఉన్నాడా? క్రీస్తు ప్రభు నీతో ఉన్నాడా? ఎందుకయ్యా ఎరిగిరని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. నీతో ఉండాలని, నిన్ను నడిపించాలని, నిన్ను ఎంతో ఉన్నత స్థితిలో పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృప దేవుడు నీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలకు మేలు దయచే, ప్రతిఫలం దయచే అయ్యా. ప్రతి ఒక్కరూ నీ తట్టు తిరగాలి, ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతకాలి. అలాంటి కృప నీ బిడ్డలకు కలుగును గాక, నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, వారి సమస్య పరిష్కరించబడును గాక, ఆత్మీయతలో వర్ధిల్లుదురు గాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ నీ సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు